జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. ఈ కాంగ్రెస్ పార్టీ ఎంత పనికి మాలిన పార్టీయో, ఎంత అవలే పార్టీనో మనకు అందరికి బాగా తెలుసు. ప్రజలను ప్రలోభ పెట్టడమో, లేకపోతే అబద్ధ ప్రచారాలు చేసో, ఏదో ఒక విధంగా అయితే వీళ్ళు అధికారంలోకి రావాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అదే క్రమంలో ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది కదా, ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏదో ఒక విధంగా దెబ్బతీయాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఈ ప్రయత్నంలో భాగంగా ఇంకొక అడుగు ముందుకేసింది. దానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఒకటి తీసుకొచ్చిన. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్పులు కొట్టకుండా ఈ వీడియో అంతా చూడాలని చెప్పేసి మనం అందరినీ వేడుకుంటా ఉండా. చిరాగ్ పాస్వాన్. ఈ చిరాగ్ పాస్వాన్ లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు. ఇతను బీహార్కు చెందినటువంటి రాజకీయ నాయకుడు. మాజీ కేంద్ర మంత్రి అయినటువంటి రామ్ విలాస్ పాస్వాన్ కుమారుడే ఈ చిరాగ్ పాస్వాన్. చిరాగ్ పాస్వాన్ బీహార్లో ప్రసిద్ధి చెందినటువంటి దళిత నాయకుడు అనమాట. ఈయన అలాగే మీకు ఎంతమంది తెలుసో తెలియదు కానీ ఈయన ఒక ప్రముఖ నటుడు కూడా. అలాగే ఈయన కొన్ని హిందీ సినిమాల్లో కూడా నటించాడు. ప్రస్తుతం ఈ చిరాగ్ పాస్వాన్ భారతీయ జనతా పార్టీ కూటమి అయినటువంటి ఎన్డీఏ కూటమిలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం మోడీ గారి ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా చిరాగ్ పాస్వాన్ అయితే పనిచేస్తున్నాడు. అయితే చిరాగ్ పాస్వాన్ను ఈ ఎన్డీఏ నుంచి తప్పించి తమ ఇండి కూటమిలో, అంటే ఇది కాంగ్రెస్ కూటమిలో చేర్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఏంటంటే శత విధాలా పనిచేస్తుంది. నేను చెప్పినా కదా, వీళ్ళు చేసేదాన్ని ఇట్లా లంగా వ్యాపారాలేనని. ఇందుకోసం ఏంటంటే ప్రత్యేకంగా 3 దూతలను కూడా నియమించింది. దీనికోసం ఈ చిరాగ్ పాస్వాన్ను నయానో భయానో ఎన్డీఏ నుంచి దూరం చేసి ఈ తమ కూటమిలో కలుపుకోవాలనేది ఈ కాంగ్రెస్ యొక్క ఈ దుష్ట పన్నాగం. ఇందుకోసం ఏంటంటే ఒక పక్క చిరాగ్ పాస్వాన్తో మంతనాలు సాగిస్తానే మరోవైపు ఈ చిరాగ్ పాస్వాన్ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వస్తున్నాడని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే అటు మీడియాలోనూ ఇటు సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తునైతే ఈ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తుంది. దీంతో చాలామంది ఇది నిజమని నమ్మినారు కూడా. ఎందుకంటే నేను ఒక మాట చెప్తున్నా, అబద్ధపు ప్రచారం చేయడంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, దాని తోక పార్టీలు కావచ్చు, వాటిని మించిన వాళ్ళు లేరు. అయితే నిన్న ఈ విషయంపై చిరాగ్ పాస్వాన్ ఏంటంటే ప్రత్యేకంగా ఇంకా ఆయనకు చిరాకు వచ్చేసి ఒక మీడియా సమావేశాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేసినాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతా, నేను ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వస్తున్నానని చెప్పేసి కాంగ్రెస్ కూటమిలో చేరబోతున్నానని కొంతకాలంగా మీడియాలోనూ అలాగే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఏ మాత్రం కూడా నిజం లేదు. ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా నన్ను ప్రధాని నరేంద్ర మోడీ గారి నుంచి విడదీయలేదు. ఎవరు ఎంత గింజుకొని తెచ్చినా కూడా నేను మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ గారి బాటలోనే నేను నడుస్తా. నేను ఎన్డీఏ కూటమి నుంచి ఉయ్యదలుగుతానని చెప్పి ఎవరైతే కళ్ళగంటున్నారో వాళ్ళ కళలు అట్టే కళ్ళగానే మిగిలిపోతాయి. నరేంద్ర మోడీ గారు 2029 వరకు నరేంద్ర మోడీ గారే ప్రధానిగా కొనసాగుతారు. నేను కూడా ఆయన వెంటే ఉంటా. నేను మరోసారి చెప్తున్నా, మోడీ గారు శ్రీరాముడైతే నేను ఆయన నమ్మిన బట్టి అయినటువంటి హనుమంతుడిని. అందులో మరొక మాటకు తావలేదంట. చిరాగ్ పాస్వాన్ అయితే కొండ బద్దలు కొట్టినట్టు తన మనసులో మాట అయితే మళ్ళీ ఇంకోసారి మీడియా ముందు తెలియజేశారు. దీంతో ఈ చిరాగ్ పాస్వాన్ను తమలో కలుపుకుందాం అనుకున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఆశలు మొత్తం కూడా అడియాశలు అయిపోయినాయి. చెప్పే కదా, వీళ్ళ బతుకులే అబద్ధ ప్రచారాలు, ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి నాశనం చేసి ఏదో ఒక విధంగా అధికారంలోకి వద్దామనేది వీళ్ళ ఆలోచన. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రాన్ని, లేకపోతే దేశంలో ఉంటే దేశాన్ని, వీళ్ళని కాడికి ఆ మాత్రం ఏంటంటే అది కథ. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమంది ఈ వీడియోని షేర్ చేయండి. అట్లాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.